త్వరగా కాఫీ తాగి చావకుండా ఈ రొమాన్స్ ఏంట్రా? అయ్యో, ఏంటండి ఇలా జరిగింది? సారీ అండి. ఏంటండి, బొట్టు సరిగ్గా పెట్టుకోవాలి కదా. బొట్టు పక్కకు వెళ్ళిపోయింది, దాన్ని సరి చేయడానికి వచ్చాను. శుక్రవారం పూట బొట్టు చెరిగిపోవడం, కాఫీ కప్పు పగిలిపోవడం, ఇలా జరుగుతుంది ఏంటండి? బంగారం లాంటి పాయిజన్ కాఫీని నేలపాలు చేశారు కదరా. వసు గారు, కూల్, టెన్షన్ అవ్వకండి. ఏం జరగదండి. ఏం జరిగినా మన మంచి కోసమే అనుకోండి. అవునరా, విషం కలిపిన కాఫీ నేలపాలవడం మీ మంచిగా జరిగిందిరా. నేను బొట్టు టచ్ చేశానన్న కంగారులో కప్పు కింద పడేశారు. అంటే శుక్రవారం పూట వసు గారు, ఆ బొట్టే నీ బొట్టును కాపాడిందే. ఏమీ కాదండి. ప్రతిదానికి టెన్షన్ అవ్వకండి. థ్యాంక్స్ అండి. సారీ కూడా. వెళ్ళి ఇంకొక కాఫీ తీసుకొస్తానండి. వసు గారు, వద్దు వసు గారు, ఆఫీస్లో ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. క్లయింట్స్ ఆర్ వెయిటింగ్. వెళ్ళొస్తాను, మీరేం టెన్షన్ అవ్వకండి. అర్జెంట్ పని ఉంది. ఓకే. ఈరోజు తప్పించుకున్నారే, కానీ ప్రతిరోజు ఇటువంటి ప్లాన్లు వేస్తూనే ఉంటాను. మీ బతుకుల్ని దినదినగండం నూరేళ్ల ఆయుష్ చేసి ఏదో ఒక రోజు మిమ్మల్ని కట్ చేస్తాను. వదినా వదినా, అఖిల్, ఏం కావాలి అఖిల్? అయ్యో, నీకెక్కడ వస్తున్నాయి? అయ్యో, మెల్లిగా మెల్లిగా. ఇటు సారీ అఖిల్, మమ్మీ పిలిస్తే పక్కకు వెళ్ళాను. ఇట్స్ ఓకే. ఇంకెప్పుడు నిన్ను విడిచి వెళ్ళను. నన్ను తప్ప వేరెవ్వరిని పిలవకు, సరేనా? ఏం కావాలి అఖిల్? ఆకలేస్తుంది. లంచ్ రెడీ అయిందా? 10 minutes లో తీసుకొస్తాను అఖిల్. 10 నిమిషాలంతే. మమ్మీ, మమ్మీ, ఏంటి బేబీ? మమ్మీ, అఖిల్కి ఆకలి వేస్తుందంట. త్వరగా లంచ్ ప్రిపేర్ చేయాలి. ఏం చేద్దాం? ఏం చేయడం ఏంటే? నువ్వే కదా వంట చేయాలి. నాకు వంట చేయడం రాదు కదా ఆంటీ. బయట నుంచి తెప్పిద్దామంటే డబ్బు లేవు. మమ్మీ, నువ్వు వంట చేయొచ్చు కదా మమ్మీ. నాకు హెడేక్ గా ఉంది బేబీ. నా వల్ల కాదు. ఆంటీ, మీరు వంట చేస్తారా? పోయి నన్నే అడిగావా? నాకు మాత్రం వంట చేయడం వచ్చా ఏంటి? అప్పుడు చలపతి గారి కోసం వంట ఉండేదాన్ని కదా. అప్పుడంటే నా పతి కోసం చేశాను, ఇప్పుడెందుకు చేస్తానే? అప్పుడేదో చేశానులేవే. ఇప్పుడు నేను చేస్తే అఖిల్ కాదు కదా, వీధిలో కుక్కలు కూడా తినవు. ఆ రోజు చలపతి గారు తిన్నారుగా, అంటే ఆయన కుక్క కంటే తక్కువ? ఇప్పుడు ఆయన గురించి ఎందుకే? అఖిల్కి తిండి ఎలా పెట్టాలో అది ఆలోచించు. సారీ రాజా, ఈ చిన్నపిల్లని క్షమించేసే. బస్సు అక్కనో పావనక్కనో వంట చేయమని అడిగితే వద్దు బేబీ. మళ్ళీ వాళ్ళు అఖిల్ కోసం నువ్వు వంట చేయలేదు అని జడ్జి గారి ముందు సాక్ష్యం చెప్తారు. అవును కదా, వాళ్ళు వీళ్ళు ఎందుకు, నేనే వంట చేస్తాను. నువ్వు వంట చేస్తావా హారిక? తినడానికేనా? ఏ, నా బేబీకి వంట రాదనుకుంటున్నారా?
తినడమే వచ్చు అనుకున్నాము, వంట కూడా వచ్చా? వచ్చు, నేనే వంట చేస్తాను. నా అఖిల్కి నేనే వంట చేసి పెట్టాలని జడ్జి గారు చెప్పారు. అటెక్కడికి వెళ్తున్నావు? వంట చేయడానికి. కిచెన్ ఇటుంది. ఓ అక్కడ. ఈ ఇంట్లో వంటగది ఎక్కడుందో నీకు తెలీదు? వంట ఎలా చేస్తావే? ఫోన్లో కుకరీ షో చూసి చేస్తాను. మీరు కూడా నాకు హెల్ప్ చేయండి. ఈ రోజు కిచెన్ పని అయిపోయింది వసు. కిచెన్ ని కిష్కిందకాండ చేస్తారేమో వసు. చెయ్యని అక్క, ఇక నుంచైనా అయ్యో. వంట నేర్చుకొని. ఆ వంట పాపం అఖిల్ ఎలా తింటాడు వసు? మనమే వంట చేద్దాం. వద్దక్క, ఇన్ని రోజులు హారికాని కిచెన్కి దూరం పెట్టి తప్పు చేశాము. ఇక నుంచైనా తను వంట నేర్చుకోనివ్వు. వంట చేయడం వస్తేనే కదా హారికకు. ఎలా చేస్తుంది? చెయ్యాలి అనుకుంటుంది కదా, చేస్తుందిలే. ఏం చేస్తుందో ఏమో. ఏంటదే అలా చేస్తున్నావు? మీ చేతి పని చెయ్యి. నేను చేయను. నువ్వు చేయి. ఈ రోజు కిచెన్ హెల్ప్ చేయమని చెప్పాను కదా. రండి, హెల్ప్ చేయండి. ఇదిగో తీసుకో. పట్టుకోండి. మా వల్ల కాదే. ఆంటీ. ఆ వంట ఏదో నువ్వు ఒక్కదానివే చేయి. అమ్మా. అఖిల్, లంచ్ రెడీ. ఎలా చేసిందో ఏమో వసు. ఎలా చేసినా ట్రై చేసింది కదా, ఇలాగే అలవాటు అవ్వాలి. మమ్మీ ఆంటీ, మీరు ఇక్కడ కూర్చోండి.
లంచ్ ఎదురు గాని. వద్దులేవే, ముందు అఖిల్కి పెట్టు, మేము తర్వాత తింటాం. లేదు లేదు ఆంటీ, అఖిల్తో కలిసి మీరు కూడా తినాల్సిందే. ఏంటి బేబీ, అన్ని కూరలు ఒకే కలర్ లో ఉన్నాయి, రైస్ కూడా బ్లాక్ కలర్ లో ఉంది. మీకు ఇంకా అర్థం కాలేదా సిస్టర్? ఇదన్నీ మాడిపెట్టింది. ఆహా లేదు లేదు, కావాలని అన్నం కూరలో ఆ కలర్ వేశాను. ఈ రోజు స్పెషల్ బ్లాక్ రైస్, బ్లాక్ కర్రీస్. బ్లాక్ రైస్, బ్లాక్ కర్రీస్ ఏంటి వసు? మాడిపోయిన వాటిని అలా కవర్ చేసుకుంటుంది. ఈ కర్రీ అంటే అది బంగాళదుంప ఫ్రై. అవి టమాటాలానే ఉన్నాయంటే. చెప్పాను కదా ఆంటీ, స్పెషల్ స్పెషల్ స్పెషల్. మీరు కూర్చో. నాకు కొంచెం స్టమక్ అప్సెట్ గా ఉంది బేబీ, నేను తర్వాత తింటాను. నేను కూడా తర్వాత తింటానే. అఖిల్కి పెట్టు, అఖిల్కి పెట్టు. పాపం, అఖిల్ మాడిపోయిన అన్నం కూరలు ఎలా తింటాడు వసు? అక్క, మీరు కలర్ చూడకండి, హారిక ప్రేమని చూడండి. అఖిల్ని బాధ పెట్టడం అవసరం అంటావా? అఖిల్ బాధపడడు, హారిక ప్రేమని అర్థం చేసుకుంటాడు. వాళ్ల మీద అనవసరంగా ప్రయోగాలు చేస్తున్నావు వసు. ప్రేమ పుట్టాలంటే తప్పదక్క. అఖిల్ నీ కొట్టిస్తాను. ముందు అత్తయ్య కొట్టించు. మమ్మీ తర్వాత తింటుందంటలే. ఈ అత్తయ్య కాదు, ఆ అత్తయ్యకి. వద్దురా, ఒరే నేను కూడా తర్వాత తింటానురా. మీరు తింటేనే నేను తింటాను అత్తయ్య. వద్దురా, ముందు నువ్వు తినరా. హారిక అత్తయ్యకి పెట్టు. రా అత్తయ్య, కూర్చో. రా అత్తయ్య, కూర్చో నువ్వు. అరే, కూర్చో. కూర్చోండి ఆంటీ, కూర్చో. ఇది అన్నంలా లేదే, మాడిపోయిన సున్నంలా ఉంది. అవి కూరలా లేవే, పొక్కులా ఉన్నాయి. అసలే పెళ్లి కావాల్సిందాన్ని, నన్ను వదిలేవే. ఎలా ఉన్నా తినాల్సిందే, లేదంటే మీకు పెళ్ళవదు. ఇది నా శాపం. అదేంటే అలా చెప్పించావు? సిస్టర్, పాపం బేబీ అంతలా అడుగుతుంది కదా. మీరు కూడా తినండి సిస్టర్, అసలే మీ బేబీ అంతగా అడుగుతోంది. నాతో పాటు తింటారుగా. తినండి తినండి తినండి, మీకోసం హారిక కష్టపడి చేసింది. నా కోసం కాదరా, నీకోసం చేసింది. మనందరి కోసం చేశాను, తినండి. స్టార్ట్ చేయవే, నువ్వెప్పుడూ ఆకలికి ఆగలేవు కదా. ఈ అన్నం చూస్తుంటేనే నా ఆకలి చచ్చిపోయిందిరా. అది మీరు తినకపోతే మీరు చచ్చినంత ఒట్టే. ఏంటే ఇవి తిన్నాక మేం బతికుంటాం అనుకుంటున్నావా? తిన్న మరుక్షణమే చచ్చిపోతావే. మిమ్మల్ని ఇలా కాదు, ఉండండి. తినండి. మమ్మీ వద్దమ్మా.
ఆంటీ ఆంటీ పిన్ని పిన్ని గారు ఆంటీ పిన్ని గారు ఆంటీ పిన్ని గారు ఆంటీ అయ్యో, పిన్ని గారు ఆంటీ పిన్ని గారు లేవండి పిన్ని అయ్యో ఆంటీ పిన్ని గారు పిన్ని అయ్యో, గారు ఏమైంది పిన్ని పిన్ని గారు నెక్స్ట్ మనం హనీమూన్ కూడా ప్లాన్ చేయాలి. వెడ్డింగ్ ఈవెంట్ డిజైన్స్ని క్లయింట్కి అప్డేట్ చేశారా? చేశాను అభి, బాగుంది అన్నారు. ఈవెంట్ కూడా అలాగే ఉండాలన్నయ్య. హ్మ్. క్లయింట్ లాస్ అవ్వకూడదు, మనం ప్రాఫిట్లో ఉండాలి. అలాగే నబి, అలాగే చేస్తాను. ఓకే. నమస్కారం అభిరామ్ గారు. నమస్తే. మీరు? మేము గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి వస్తున్నాం. మా స్కూల్ యానివర్సరీ ఫంక్షన్ మీరు చేయాలి. ప్లీజ్ బీ సీటెడ్. కూర్చోండి. మీ సంస్కృతి ఈవెంట్స్ గురించి తెలుసుకుని వచ్చాం. మీరైతే మా ఫంక్షన్ బాగా చేస్తారని అనిపించింది. థ్యాంక్ యూ. ఫంక్షన్ ఎప్పుడు? ఈ వీకెండ్ ప్లాన్ చేస్తున్నాం. బడ్జెట్ ఎంత అనుకుంటున్నారు? 15 lakhs అనుకున్నాం. మా స్కూల్లో చాలామంది విఐపీల సెలబ్రిటీల పిల్లలు చదువుతున్నారు. ఈ ఈవెంట్కి విఐపీ సెలబ్రిటీలు కూడా వస్తారు. సో ఈ ఈవెంట్ గ్రాండ్గా ఉండాలి. ష్యూర్, కానీ ఈ బడ్జెట్ సరిపోదండి. మినిమం 25 లక్షలు అవుతుంది. 30 లక్షలు ఇవ్వడానికైనా మేము రెడీ. మీరు ఎక్కువ ఖర్చు పెట్టి ఈవెంట్ సరిగ్గా చేయకపోతే మాకు మనీ వేస్ట్ కదా. యువర్ రైట్ అండి. ఓ పని చేద్దాం. ఈవెంట్ మీ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వకపోతే మేమే మీకు రిటర్న్గా 10 lakhs ఇస్తాం. ఇజ్ ఇట్ ఓకే? అభి, ఆర్ యూ షూర్? ఎంత కష్టమైనా మా సంస్కృతి ఈవెంట్స్ పేరుని నిలబెట్టుకుంటామే కానీ బ్యాడ్ నేమ్ తెచ్చుకోం. ఈ డీల్ మాకు ఓకే. అగ్రిమెంట్ మీద సంతకం చేస్తారా? ష్యూర్. ఓకే అభిరామ్, మీ గర్ల్స్ మాకు నచ్చాయి. ఇదిగోండి 5 lakhs అడ్వాన్స్. థ్యాంక్ యూ. ఈరోజు కానీ రేపు కానీ వచ్చి మీ స్కూల్ని విజిట్ చేస్తాం. అలాగే అండి, వస్తాం సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ గారు. అండి. వస్తాం సార్. మంచిది. వస్తామండి. ఏంటవి, ఈవెంట్ బాగా రాకపోతే 10 లక్షలు రిటర్న్ చేస్తానని కమిట్ అయ్యావు. కొన్నిసార్లు ఇలాంటి కమిట్మెంట్స్ ఇవ్వాల్సి వస్తుందన్నయ్య. అప్పుడే క్లయింట్స్ మనల్ని బిలీవ్ చేస్తారు. కానీ అనుకోని పరిస్థితుల వల్ల ఈవెంట్ అనుకున్నట్లుగా జరగకపోతే మనకి లాస్ వస్తుంది కదా. లాస్తో పాటు ఎక్స్పీరియన్స్ కూడా వస్తుందన్నయ్య. అనుకున్నది అనుకున్నట్టుగా ఎందుకు జరగలేదో మనకు తెలుస్తుంది కదా. రిస్క్ తీసుకుంటున్నామేమో అభి. తీసుకోవాలన్నయ్య, తప్పదు. ఈవెంట్ సరిగా వచ్చినా రాలేదని క్లయింట్ ఫ్రాడ్ చేస్తే? వాళ్ళది ఇంటర్నేషనల్ స్కూల్. విఐపీలు సెలబ్రిటీల పిల్లలు కూడా అక్కడ చదువుకుంటూ ఉంటారు. ఆ స్టాండర్డ్స్, ఆ ఎథిక్స్ కూడా వాళ్ళకు ఉంటాయి. మనం నమ్మచ్చు. అయిండొచ్చు అభి. నేనైతే నీలా డేట్ చేసేవాడినే కాదు. 10 లక్షలంటే మాటలా? ఇక్కడ డబ్బులు కాదన్నయ్య, ధైర్యమే మన పెట్టుబడి. మంచి రిజల్ట్తో పాటు ప్రాఫిట్ కూడా వస్తుంది చూడు. ఈ ఈవెంట్ గురించి మన స్టాఫ్కి కొంచెం బ్రీఫింగ్ ఇవ్వాలన్నయ్య. ఓకే? సరే అభి. సరే.
రండి డాక్టర్. ఏమైంది? ఫిట్స్ వచ్చి పడిపోయింది డాక్టర్. కాస్త త్వరగా చూడండి డాక్టర్. ఉంటుందా పోతుందా డాక్టర్? ఉండండమ్మా, చూస్తాను.